హే అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఏపీ డివైఓ రిజల్ట్ గురించి అయితే ఒక సూపర్ అప్డేట్ అయితే ఉంది. మనకైతే 1:100 రిజల్ట్ అయితే తీస్తామని చెప్పి మనకు ట్విట్టర్ లో కూడా పెట్టడం అయితే జరిగింది. అధికారిక ప్రకటన అయితే ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ 1:100 కోసం చాలా మంది ఎన్నో రకాలుగా కష్టపడ్డారు. మెయిల్స్ అయితేనేమి, లేకపోతే ఈ నిరుద్యోగ సంఘాలకి నాయకులను కలిసి వాళ్ళ ద్వారా చెప్పించడం అయితేనేమి, టీచర్స్ యూనియన్స్ అయితేనేమి, ఇంకా లేకపోతే ఎమ్మెల్సీ ద్వారా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం అయితేనేమి చెప్పి ఇలా రకరకాలుగా ఎన్నో రకాలుగా కష్టపడడం అయితే జరిగింది. లాస్ట్ గా ఫైనల్ రిజల్ట్ అయితే ఇప్పుడు 1:100 అయితే రావడం అయితే జరుగుతుంది. దీంతో కట్ ఆఫ్ అయితే భారీగా తగ్గుతుంది. ఓకే, విత్ ఇన్ ఒక 1 వీక్ లో కూడా మాక్సిమం విత్ ఇన్ 1 వీక్ లో ఒక రిజల్ట్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ తీసి రెడీగా ఉందన్నమాట. ఏమంటే 1:100 1:50 ఆల్రెడీ రెడీగా ఉంది రిజల్ట్. మనకి అధికారిక ప్రకటన రావాల్సింది అనమాట. దాని గురించి హోల్డ్ లో పెట్టినారు. ఇండియా రావాల్సింది ఆల్రెడీ 20 days బ్యాక్ రావాల్సింది రిజల్ట్. కాకపోతే ఈ చేంజెస్ వల్ల ఈ రిప్రజెంటేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీనివల్ల హోల్డ్ లో పెట్టుకుంటా దానికోసం అని చెప్పి లేట్ అయితే వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ కూడా సానుకూలంగా మనకి వాయిదా వేస్తారు అనే ఆప్షన్ కూడా మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. అయితే గ్రూప్ 2 మెయిన్స్ ఎవరైతే గ్రూప్ 2 అండ్ ఏపీ డివైఓ రెండు ప్రిపేర్ అయిన వాళ్ళకైతే టఫ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. యూ హ్యావ్ టు చూస్ వన్ ఓన్లీ. ఎందుకంటే రెండు ఎగ్జామ్స్ విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ 1 వీక్, 1 month గ్యాప్ లో అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏదో ఒకటి పిక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే మనకి ఏపీ డివైఓలో మనకి 3 పేపర్లు ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ లో వచ్చేసి మెయిన్స్ లో వచ్చేసి మనకైతే ఇక్కడ 2 పేపర్లు అయితే ఉన్నాయి. మీరు చూసినట్టయితే గ్రూప్ 2 మెయిన్స్ లో హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవైతే మనకు కవర్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ఎకనామీ పేపర్ గురించే మనకి అంత పోరాడి మనకి ఏమంటారు పోస్ట్పోన్మెంట్ తీసుకురావడం అయితే జరిగింది అనమాట. పోస్ట్పోన్మెంట్ కోసం అందరు పోరాడింది ఎకనామీ పేపర్ కోసమే. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు ఎవరైతే హిస్టరీ, పాలిటీ, ఈ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఏదైతే గ్రూప్ 2 మెయిన్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మొత్తము ఇది వచ్చేసి ఇక్కడ జనరల్ స్టడీస్ లో మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ చదివిందంతా ఏం వేస్ట్ కాదు. ఇక్కడ చదివింది మొత్తం ఇక్కడ జనరల్ స్టడీస్ లో ఉపయోగపడతా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఎటు వచ్చి ఎడ్యుకేషన్ పేపర్ 1, ఎడ్యుకేషన్ పేపర్ 2 రెండు 150 300 మార్క్స్ హెవీ సిలబస్ అనమాట ఇది. ఓకే, 150 300 మార్క్స్ హెవీ సిలబస్. మీరు ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ క్యాండిడేట్స్ ఎవరున్నా కానీ ఇప్పుడు పెట్టినా కానీ 150 మార్క్స్ కి మీరు రాస్తే మాక్సిమం 120 స్కోర్ చేయగలరు తప్ప మిగతా 300 మార్క్స్ అది కంప్లీట్ ప్యూర్ సబ్జెక్ట్ ఉంటుంది. అది ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంటుంది. దానిలో మనకి అంత అవగాహన లేకపోయినా కానీ మనం కొన్ని అటు 30 ఇటు 30 బిట్స్ పెట్టేలాగా ఉంటుంది పేపర్. అంటే డైనమిక్ కొంత క్వశ్చన్స్ ఉంటాయి కదా, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, కొత్త స్కీమ్స్ అయితేనేమి, ఎడ్యుకేషన్ కి సంబంధించిన స్కీమ్స్ అయితేనేమి, అప్రోచ్ అవుతున్న ట్రెండ్స్ అయితేనేమి, అవన్నీ కొన్ని ఉంటాయి అనమాట. ఓకే, ఎడ్యుకేషన్ పేపర్ 1 అనేది కంప్లీట్ గా మనకి ఎడ్యుకేషన్ పేపర్, ఫౌండేషన్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కంప్లీట్ ఎడ్యుకేషన్ పార్ట్ అనమాట. అది మనకి ఏమంటారు అంత టచ్ లో ఉండదు. ఓన్లీ ఫర్ ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే టచ్ లో ఉంటది. ఇప్పుడు గ్రూప్ 2 ఇప్పుడు మీరు డిసైడ్ కావాల్సింది ఒకటే. ఇప్పుడు మీకు ఏది ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఓన్లీ 38 పోస్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి మనకి 900+ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది అన్నమాట. ఓకే, మీరు దేనికి కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, మీ కాన్ఫిడెన్స్ దేనిలో ఉంది అని చెప్పి పిక్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. కాబట్టి కరెక్ట్ గా పిక్ చేసుకొని వాటి మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఇన్ కేస్ మనకి ఫస్ట్ గ్రూప్ 2 మెయిన్స్ అయిపోయిందంటే మీకు విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ ఒక 1 month టైం మీకు దొరకడం అయితే జరుగుతుంది. 1 month టైంలో తర్వాత డివైఓ ఈ 2 ఎడ్యుకేషన్ పేపర్స్ మీరు ఏమన్నా సాల్వ్ చేయగలిగితే అప్పుడు మీరు ట్రై ఇచ్చే అవకాశం అయితే ఉంటది. ఇదే కాకుండా ఇప్పుడు మెగా డిఎస్సి వస్తుంది. ఇది వచ్చేసి మనకి రేపు 30వ తారీఖు నోటిఫికేషన్ అని చెప్పారు. ఇంకా డిసెంబర్ 10వ తారీఖు అపాయింట్మెంట్ అని కూడా చెప్పేశారు. ఇది ఒక ఏమంటారు ఒక ప్లానింగ్, ఒక ఎగ్జిబిషన్ అంటే ఇలా ఉండాలన్నమాట. ఈ పలానా డేట్ చెప్పారంటే పలానా డేట్ ఫిక్స్ అయిపోయి ఉండాలి. అంతేగాని ఆ పోస్ట్ పోన్మెంట్ అది ఇది చేసుకుంటూ వెళ్తే మనకి ఒక ఏమంటారు అకౌంటబిలిటీ అనేది మిస్ అవుతుంది అనమాట. ఇప్పుడు డిఎస్సి వచ్చేసి మనకి డిసెంబర్ 10 లోపల మనకి అపాయింట్మెంట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఎవరైతే డిఎస్సి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ డిఎస్సి క్యాండిడేట్స్ కూడా ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి డిఎస్సి క్యాండిడేట్స్ ఏం రాస్తున్నారు, డిఎస్సి క్యాండిడేట్స్ గ్రూప్ 2 రాస్తున్నారు, డిఎస్సి రాస్తున్నారు, అట్ ది సేమ్ టైం డివైఓ కూడా రాస్తున్నారు. 3 ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు అనమాట. కాబట్టి ఈ 3 ఎగ్జామ్స్ మీలో మీ కాన్ఫిడెన్స్ దేనిలో ఉందో చూసుకోండి, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ దేనిలో ఉందో చూసుకోండి. లేకపోతే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి,
ఓకే, మీ జోన్కి ఏమున్నాయి, మీ జిల్లాకి ఏమున్నాయి అని చెప్పి ఒకసారి కొంచెం బేరీజ్ వేసుకొని మీరు అందరూ ఒకసారి ఫోకస్ చేసి చదవాలని చెప్పి నేనైతే కోరుకుంటా ఉన్నాను. అట్ ది సేమ్ టైం నాకైతే పర్సనల్ గా గ్రూప్ 2 మెయిన్స్ ఏమంటారు పోస్ట్ పోన్ చేయడం అనేది అంతగా అనిపించలేదు. ఎందుకంటే దానివల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయి. గ్రూప్ 2 మెయిన్స్ పోస్ట్ పోన్ చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి. ఆ నష్టాలు ఏందని చెప్పి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కాబట్టి ఏపీ డివైఓ మెయిన్స్ 1:100 అయితే రావడం అయితే జరుగుతుంది. 3800 పీపుల్ కి అయితే అవకాశం అయితే జరిగింది. ఇది ప్యూర్ ఆన్లైన్ పేపర్ అనమాట. ఓకే, ఆన్లైన్ పేపర్ కాబట్టి మనకి ప్రీవియస్ గా మనము చూసాం కదా, ఆ లెవెల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ గ్రూప్ 2 మెయిన్స్ ఆ రోజు నేను ఛాలెంజ్ చేశాను, ముందన్నీ గ్రూప్ 2 మెయిన్స్ దమ్ముంటే ఆన్లైన్ లో పెట్టండి అని చెప్పి. కాకపోతే గ్రూప్ 2 మెయిన్స్ మాత్రం మళ్ళీ ఆఫ్లైన్ పేపర్ ఇస్తున్నారు, చూసారా. కాబట్టి ఇది ఆన్లైన్ పేపర్ కాబట్టి అంత హెక్టిక్ గా దీని టైప్ ఆఫ్ ప్రిపరేషన్ వేరే ఉంటుంది, దాని టైప్ ఆఫ్ ప్రిపరేషన్ వేరే ఉంటుంది. కాబట్టి కొంచెం బేరీజ్ వేసుకొని అన్నిట్లో మిక్సప్ కాకుండా మీ ఫోకస్ ఏంటో ఒకసారి చూసుకోండి. ఈ ఆల్రెడీ నాకు తెలిసిన సమాచారం వరకు కొంతవరకు ఆల్రెడీ ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ఆల్రెడీ సిలబస్ అయిపోయి చాలా మంది కూర్చున్నారు, అది ఓకే. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో ఒకసారి మాట్లాడుకుందాం. రైట్, ఫైన్, థ్యాంక్ యూ.